అందరికీ ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని పెద్ద ఎత్తున తల్లికి వందన కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి తల్లిలో కూడా ప్రతి కుటుంబంలో కూడా ఆనందంగా ప్రతి తల్లి ముఖంలో కూడా కలకలలాడుతూ ఈరోజు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్న మన తల్లికి వందన కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రికి మీ అందరి తరపున ఈ కుటుంబాల తరపున తల్లుల తరపున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మీకందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఇది వరకు తల్లికి వందనం కార్యక్రమము ఎంతోమంది బిడ్డలున్నా అప్పుడు ముఖ్యమంత్రి గారు మీ బిడ్డలు మీరు ఎంచుకోండి, ఏ బిడ్డకు డబ్బు వేయాలని చెప్పి అడిగి తెలుసుకొని కుటుంబానికి ఒక్కరికి మాత్రమే డబ్బు వేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మన ఎలక్షన్ మేనిఫెస్టోలో 6 పథకాలు అమలు చేసే సూపర్ 6లో తల్లికి వందనం ప్రకారము ఎంతమంది బిడ్డలుంటే కుటుంబంలో అంతమందికి ఈరోజు జమ అవుతుందంటే ఈరోజు మనం అందరం కూడా ప్రతి కుటుంబం కూడా మన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశంలో ఎక్కడ చరిత్రలో ఎక్కడా లేదు ఇది. ఏ రాష్ట్రంలో అయినా చూసుకో, ఈ రోజు మన రాష్ట్రంలో జరుగుతున్న అమలు చేస్తున్న కార్యక్రమాలు ఎక్కడా లేవు. ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేస్తారంటే అతను ఒక పెద్ద గొప్ప మనసుతో ఈ పేద ప్రజలను ఎలక్షన్ లో ఏ విధంగా చెప్పినాడో ఆ కార్యక్రమాలను 1 సంవత్సరం లోపలనే ఈ రోజు 6 సూపర్ 6 పథకాలలో 4 సూపర్ 6 పథకాలు అమలు చేసి ఈ రోజు ఏకైక నాయకుడు గొప్ప నాయకుడు అని చెప్పి పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తాం. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఈరోజు చూస్తాం, ఎక్కడ చూసినా తల్లులు ఆశీర్వదిస్తున్నారు. మాకు 20,000 పడిపోయింది, మా ఇంట్లో 30,000 పడిపోయింది, నలుగురికి పడింది, ముగ్గురికి పడింది అని చెప్తా ఉంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ రాష్ట్రం ఎంత లోటు బడ్జెట్ లో ఉన్నా గత ప్రభుత్వం చేసిన అవినీతి కార్యక్రమాలన్నీ ఈ దోచుకు తినేసినా కూడా ఈ రోజు 1 సంవత్సరం లోపలనే ప్రజలకు ఇచ్చిన మాటలన్నీ ఒకటొకటి నెరవేర్చుకుంటూ ఈ రోజు ముందుకు తీసుకుపోతున్నాడు మన ముఖ్యమంత్రి గారు. అదే విధంగా మీకు తెలుసు, రేపు ఈ నెలలోనే రైతులకు కూడా రైతు కళ్ళల్లో కూడా ఆనందం చూడాలని చెప్పి రైతు భరోసా కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాము. అదే విధంగా ఆగస్టు 15 ఫ్రీ బస్సు మహిళలకు చెప్పిన ఫ్రీ బస్సులు కూడా అమలు చేస్తున్నాడు. ఇవన్నీ కూడా 1 ఇయర్ లోపలనే అమలు చేసి ప్రజల మెప్పును పొందిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినందుకు, తల్లికి వందన కార్యక్రమాన్ని చేపట్టినందుకు మరొకసారి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి తల్లి కూడా ప్రతి ఇంట్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గురించి 10 నిమిషాలు ఆలోచన చేసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినందుకు అందరూ కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాలా. మనం కూడా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాము ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు. సిట్టింగ్ కూడా జరగడం జరిగింది పెప్పర్ మోషన్ కంపెనీ మీద. వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. దగ్గరలోనే దాన్ని ఒక నిర్ణయం తీసుకొని ముందు అక్కడ ఏంది ఇంతకుముందు ల్యాండ్స్ ఏ రేట్ కాంపన్సేషన్ రైతులకు ఎట్లా ఇస్తున్నారని చెప్పి సిట్టింగ్ కూడా జరగడం జరిగింది. కంపెనీ వాళ్ళు కూడా ముఖ్యమంత్రిని కూడా కలవడం జరిగింది. త్వరలోనే దాని మీద ఒక నిర్ణయం వస్తుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ పనిచేస్తున్న మాజీ ఎంపీ రెడ్డప్ప గారు ముఖ్యమంత్రిని నీచమైన ముఖ్యమంత్రి అనే వ్యాఖ్యలు సంబోధించినాడు. అయ్యా మాజీ ఎంపీ గారు, ఒక్కసారి ఆలోచన చేసుకో, ఎవరు నీచమైన ముఖ్యమంత్రిని? నువ్వేమన్నా పొరపాటు పడిపోయి మాట జారేసావేమో. గత ముఖ్యమంత్రి నీచమైన ముఖ్యమంత్రి అనడం పోయి ఈ ముఖ్యమంత్రి నీచమైన ముఖ్యమంత్రి అని మాట జారినావేమో. ఒకసారి నువ్వు మధ్య భ్రమించుకో. ఎందుకంటే మీరు చేసిన అవినీతులు, మీరు చేసిన స్కాములు, మీరు చేసిన దౌర్జన్యాలు, మీరు పెట్టిన కేసులు ఈ రాష్ట్రంలో ప్రతి ప్రజలకు తెలుసు. ఎన్ని అవినీతి అంటే ఒక్కొక్క అవినీతి జైలు ఈరోజు పట్టడంలే. మీ ఎమ్మెల్యేలు, మీరు మంత్రులు, ఇక్కడున్న ఎమ్మెల్యేలు, ఇక్కడున్న మంత్రులు కూడా అవినీతిలో కూరకపోతా ఉన్నారు. నువ్వు పొరపాటు పడిపోయి గత ముఖ్యమంత్రిని అనాల్సింది ఈ ముఖ్యమంత్రిని అన్నావేమో. ఒకసారి నువ్వు ఆలోచన చేసుకొని రీస్టేట్మెంట్ ఇవ్వాలి. నువ్వు గత ముఖ్యమంత్రి అవినీతి పరుడు, ఈ ముఖ్యమంత్రి బాగా చేస్తానని చెప్పి ఒకసారి కలెక్ట్ చేసుకొని నువ్వు మంచి స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. నువ్వు పొరపాటు పడిపోయి స్టేట్మెంట్ ఇస్తావు. ఇటువంటి పనికిరాని స్టేట్మెంట్లు
ఇస్తా ఉంటే నువ్వు ఇంకా ప్రజల్లో పూర్తిగా సన్నగిల్లిపోతారు మీరు. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము ఒక్క సంవత్సరంలోనే ఇన్ని కార్యక్రమాలు చేపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి ముందుకు తీసుకెళ్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి గుర్తు పెట్టుకో, నువ్వు మనసులో పెట్టుకో. ఇంకొకసారి కానీ ఇటువంటి పనికిరాని మాటలు మాట్లాడొద్దు, ప్రజలు సహిస్తారు అని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు మన ఎలక్షన్ మేనిఫెస్టోలో 6 పథకాలు అమలు చేసే సూపర్ 6 లో తల్లికి వందనం ప్రకారము ఎంత మంది బిడ్డలుంటే కుటుంబంలో అంతమందికి ఈ రోజు జమ అవుతుందంటే ఈ రోజు మనం అందరం కూడా ప్రతి కుటుంబం కూడా మన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశంలో ఎక్కడ చరిత్రలో ఎక్కడా లేదు ఇది. ఏ రాష్ట్రంలో అయినా చూసుకో, ఈ రోజు మన రాష్ట్రంలో జరుగుతున్న అమలు చేస్తున్న కార్యక్రమాలు ఎక్కడా లేవు. ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేస్తానంటే అతను ఒక పెద్ద గొప్ప మనసుతో ఈ పేద ప్రజలను ఎలక్షన్ లో ఏ విధంగా చెప్పినాడో ఆ కార్యక్రమాలను ఒక సంవత్సరం లోపలనే ఈ రోజు 6 సూపర్ 6 పథకాలలో 4 సూపర్ 6 పథకాలు అమలు చేసి ఈ రోజు ఏకైక నాయకుడు గొప్ప నాయకుడు అని చెప్పి పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తాను. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఈరోజు చూస్తాను, ఎక్కడ చూసినా తల్లులు ఆశీర్వదిస్తున్నారు. మాకు 20,000 పడిపోయింది, మా ఇంట్లో 30,000 పడిపోయింది, నలుగురికి పడింది, ముగ్గురికి పడింది అని చెప్తా ఉంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ రాష్ట్రం ఎంత లోటు బడ్జెట్ లో ఉన్నా గత ప్రభుత్వం చేసిన అవినీతి కార్యక్రమాలన్నీ ఈ దోచుకు తినేసినా కూడా ఈ రోజు ఒక్క సంవత్సరం లోపలనే ప్రజలకు ఇచ్చిన మాటలన్నీ ఒకటి నెరవేర్చుకుంటూ ఈ రోజు ముందుకు తీసుకుపోతున్న మన ముఖ్యమంత్రి గారు. అదే విధంగా మీకు తెలుసు, రేపు ఈ నెలలోనే రైతులకు కూడా రైతు కళ్ళంలో కూడా ఆనందం చూడాలని చెప్పి రైతు భరోసా కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాము. అదే విధంగా ఆగస్టు 15 ఫ్రీ బస్సు మహిళలకు చెప్పిన ఫ్రీ బస్సులు కూడా అమలు చేస్తున్నాడు. ఇవన్నీ కూడా 1 ఇయర్ లోపలనే అమలు చేసి ప్రజల మెప్పను పొందిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినందుకు, తల్లికి వందన కార్యక్రమాన్ని చేపట్టినందుకు మరొకసారి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి తల్లి కూడా ప్రతి ఇంట్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గురించి 10 నిమిషాలు ఆలోచన చేసి ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టినందుకు అందరూ కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాలా. మనం కూడా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాము ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.